హాయ్ హలో నమస్తే ఆదాబ్ సర్ శ్రీ అకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వంకాయ నించుడుగా అంటారనమాట. ఈ డిష్ని వచ్చేసి వంకాయ నించుడుగా అంటారు, నూనె వంకాయ అంటారు, గుత్తి వంకాయ కూర అంటారనమాట. కొద్దిగా సింపుల్ వేలో ఎలా చేయాలో చూపించబోతున్నాను. వంకాయలు బ్లాక్ కలర్గా కాకోకుండా ఉండడానికి నేనైతే సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకున్నాను అనమాట. వచ్చేసి వంకాయల్ని వాష్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఏమన్నా కానీ బ్లాక్ కలర్గా కానీ పుచ్చులు కానీ ఏమన్నా ఉన్నా కానీ పురుగులు కానీ ఏమన్నా ఉన్నా కానీ తీసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఆఫ్టర్ దెన్ పల్లీలని ఫ్రై చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఆయిల్ వేసుకొని అందులోకి వచ్చేసి ఎండుమిర్చి అన్నమాట. నేనైతే స్పైసీ తక్కువ కావాలి అని చెప్పి మాకైతే కొన్ని మిరపకాయలు యాడ్ చేశాను అనమాట. ఎండుమిర్చి వచ్చేసి మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఎండుమిర్చి వచ్చేసి మేము ఎండుమిర్చి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసి ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ప్రజెంట్ అయితే శనక్కాయలు ఈ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కూడా అన్నీ చల్లగా కావాలన్నమాట. పక్కన పెట్టుకోవాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత ఇవి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలన్నమాట. శనక్కాయలు వచ్చేసి ఇందులోకి వచ్చేసి మిక్సీ జార్లోకి వేయించుకొని చల్లగైన తర్వాత శనక్కాయలు యాడ్ చేసుకోవాలి. అందులోకి వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇది సింపుల్ మెథడ్లో సూపర్ ఉంటుంది అనమాట. టేస్ట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మస్ట్ అండ్ షుడ్ మీరు కూడా ట్రై చేయండి. ఇంకా స్పైసీ ఎక్కువ కావాలంటే ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి. పిల్లలకి కాబట్టి నేనైతే కొద్దిగా స్పైసీ అనేది తగ్గించాను అనమాట. సో మీరు ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది. వచ్చేసి చింతపండు యాడ్ చేయాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వచ్చేసి బెల్లం యాడ్ చేస్తున్నాను. కొద్దిగా స్వీట్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. సో అందుకే కొద్దిగా స్వీట్ ఎక్కువ యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి సాల్ట్, తర్వాత ఇందులోకి వచ్చేసి గార్లిక్ యాడ్ చేయాలి. అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వేసుకోవాలన్నమాట పౌడర్. ఇందులోకి వచ్చేసి ఆనియన్ పీసెస్ వేసుకొని కచ్చాపచ్చా చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇందులోకి ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దెన్ ఒక కుక్కర్ పెట్టాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మరీ ఇదే కావాలంటారు అనమాట. మా ఇంట్లో మా పిల్లలు వచ్చేసి ఇదంటే చాలా ఇష్టం అనమాట. ఏది తినరు. ఎప్పుడు పప్పు అంటే బోరు కొడుతుంది కదా. సో ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే ఆయిల్ హీట్ అయిందనమాట. ఇందులోకి వచ్చేసి ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు ఇవన్నీ ఫ్రై అవ్వాలన్నమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. అలాగే ఇందులోకి కరివేపాకు యాడ్ చేయాలి. కొద్దిగా ఆవాలు చిట్పట్టనేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఆవాలు ఫ్రై కక్కుకోకుంటే కొద్దిగా చేదుగా వస్తుంది అనమాట టేస్ట్ అయితే. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయలో వచ్చేసి స్టఫింగ్ పెట్టుకోవాలన్నమాట. ఈ పొడి మనం మిక్సీ పట్టుకున్న పొడి వచ్చేసి స్టఫింగ్ చేసుకొని ఇందులోకి వేసేయాలన్నమాట. ఇలా వంకాయలోకి స్టఫ్ చేసుకొని మనం ఇందులోకి వేసేయాలన్నమాట ఆయిల్లోకి. ఇదిగోండి ఇలాగా. ఇలా స్టఫ్ చేసుకొని ఇందులోకి వేసేయాలి. స్టఫ్ చేయకపోయినా పర్వాలేదు, బట్ ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు వచ్చేసి మరీ మరీ అడిగి తింటారనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా పౌడర్ ఉంటుంది కదా మన దగ్గర, ఆ పౌడర్ కూడా ఇందులోకి వేసుకోవాలన్నమాట. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా ఇందులోకి వేసేస్తున్నాను నేనైతే. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి వాటర్ యాడ్ చేస్తున్నాను నేనైతే. ఇవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వచ్చేసి పసుపు యాడ్ చేయాలి. ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. పసుపు కలిసేంతలాగా మిక్స్ చేసుకోవాలి మనము. మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టి లిడ్ పెట్టేసేయాలి అంతే. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టి లిడ్ పెట్టేసేయాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత అందులోకి యాడ్ చేసుకోవాలి. మనము ఆనియన్స్ ఫ్రై చేసాం కదా తిరువాత వేసి, అందులోకి యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టేసేయాలి అంతే. ఒక 2 విజిల్స్ వస్తే చాలన్నమాట. లిడ్ అయితే పెట్టేస్తున్నాం. ఒక 2 విజిల్స్ వస్తే చాలు, మనకి బాగా ఉడికిపోతుంది అనమాట వంకాయ కూడా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ మీరు కూడా ట్రై చేయండి. విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి ఏంటి అంటే విజిల్స్ రావన్నమాట. విజిల్స్ రాన్న టైంలో మనం ఏం చేయాలి అని అంటే, మనము ప్రెజర్ పోతుందా లేదా అనేది ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. ప్రెజర్ ఉంటే మాత్రం మీరైతే ఎటువంటి సిచ్యువేషన్లో అయితే లిడ్ ఓపెన్ చేయొద్దండి. ఫస్ట్ మనం
కుక్కర్ క్యాప్ ఓపెన్ చేయాలి, లిడ్ ఓపెన్ చేయాలి అని అంటే ఫస్ట్ స్టీమ్ చూసుకోవాలి ఉందా లేదా అనేసి. విజిల్ అనేది పైకి ఎత్తండి ఇట్లా. దాంట్లో స్టీమ్ ఉంది అని అంటే అస్సలు ఓపెన్ చేయొద్దండి. చూడండి అట్లాగా స్టీమ్ వచ్చేనట్టయితే అసలు లిడ్ అనేది ఓపెన్ చేయకూడదు అనమాట. ఒక్కొక్కసారి విజిల్స్ కూడా రావన్నమాట, అప్పుడే వంకాయ అనేది మగ్గిపోతుంది అనమాట. అలాంటి టైంలో ఇంకా విజిల్స్ ఏమీ అవసరం లేదనమాట. వంకాయ మగ్గిపోతే కర్రీ కూడా అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు మనకు స్టీమ్ వచ్చింది కాబట్టి ఒక 2 విజిల్స్ రానిచ్చుకుందాం. అయితే 2 విజిల్స్ వచ్చినాయన్నమాట. స్టీమ్ అయిపోయిన తర్వాత మనము కుక్కర్ అయితే ఓపెన్ చేసి ఎలా వచ్చిందో చూద్దాము. ఫైనల్గా చూసేయండి, వంకాయ నించుడుగా అయితే రెడీ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం కుక్కర్లో ఎందుకు వేసామంటే వంకాయ సాఫ్ట్గా అవ్వడానికి అనమాట. మనం మామూలుగా ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా టైం పట్టుద్ది అనమాట. ఇదైతే కుక్కర్లోకి వేసేస్తే ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అని నేను చెప్తానమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఫైనల్గా వచ్చేసి మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇంకా వాటరీగా కావాలి అని అంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాం. మా పిల్లకైతే చాలా ఇష్టం అనమాట. మా పాపకు వచ్చేసి చాలా ఇష్టంగా కూడా తింటారనమాట ఇలా చేయడం వల్ల. మనము ఫ్రై చేసుకున్నట్టయితే వంకాయ అది సాఫ్ట్గా అవ్వదనమాట. సో అసలు తినదనమాట. ఇలా అయితే వంకాయ తినేస్తుంది ఈజీగా. మా 2 పిల్లలు తినేస్తారనమాట ఈజీగా. చూడండి ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా, ఎక్కడ కానీ బ్రేక్ కాకోకుండా వంకాయ వచ్చేసి. ఇదండి ఫైనల్గా వచ్చేసి ఈ వీడియోలో అంతే. ఫైనల్గా వచ్చేసి వంకాయ నించుడుగా అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.